జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల గోస వినిపించేలా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఇందిరాభవన్ నుండి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి వెళ్లిన జీవన్ రెడ్డి ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో 50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవడంతో జాప్యం చేస్తుందని ఆయన విమర్శించారు. దీనివల్ల రైతులకు క్వింటాకు 500 చొప్పున నష్టం వాటిల్లుతోందని వెంటనే కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. రాబడి రైతు మొన్న కూడా ఏదైతుందో 10 రోజుల క్రితం ఏదైతుందో ఈదురుగాలు వడగల వానతో మొక్కజొన్న మొత్తం పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా వాతావరణ సూచనలు ఏంటంటే ఈ రాబోయే 4 దినాలు ఏదైతుందో మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు వడగల వాన ఈదురు వచ్చే అవకాశం ఉందని మనకు రాష్ట్రంలో ఏదైతుందో పంటల బీమా పథకం అమలు కావటం లేదు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయబడినా కానీ కొంతమేరకు ఏదైతే రైతుకు ఆ నష్ట పరిహారం తక్షణమే బీమా కంపెనీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు చేయబట్టడం లేదు కాబట్టి మొత్తం బాధ్యత అంతా ప్రభుత్వమే భరించాలి. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతున్నదో ఇలా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయే రైతాంగం ఇప్పుడు మొక్కజొన్న కానీ వరికి సంబంధించి కానీ పంట నష్టపోయే పరిస్థితి ఉండదు కాబట్టి వాటికి సంబంధించిన పరిహారం కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా ఏదైతుందో రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి కూడా జాప్యం పెట్టింది. సాధారణంగా రైతు భరోసా నిధులు ఏదైతుందో పంట పెట్టుబడికి ఉపయోగపడే విధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. అది జనవరి విడుదల చేయబడాలి. మనం ఆశించిన మేరకు ఏదైతే మనం విడుదల చేయబడలేదు. ఒక్కొక్క ఎకరానికి ఏదైతుందో 30,000 పైగా పెట్టుబడి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఒక పంటకు 60,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తున్నారు. అది అయినా తక్షణమే విడుదల చేయాలి.